హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు కూడా మీ అందరికీ ఉపయోగపడే కొన్ని చిట్కాలతో మీ ముందుకు వచ్చేసానండి. సో అవేంటో లేట్ చేయకుండా చూసేద్దాం. వడల్ని ఒత్తుకున్న తర్వాత మనము చేతిలోకి తీసుకునేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి కొంతమందికి. అలాగే వడలు క్రిస్పీగా రావాలని చెప్పి కొద్దిగా పల్చగా ఒత్తుకుంటారు, అలాంటప్పుడు కూడా విరిగిపోతాయి. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉందా? అయితే వీడియోలో నేను చూపించిన విధంగా ప్లాస్టిక్ కవర్లో చేయి పెట్టి ఇలా వడలు ఒత్తుకోండి, అస్సలు విరిగిపోవు, చాలా పల్చగా క్రిస్పీగా కూడా వస్తాయి. చాలా ఈజీగా కొత్తగా వడలు వేసుకున్న వాళ్ళు కూడా ఈ పద్ధతిలో ఈజీగా వడలు వేసేసుకోవచ్చు అండి. ఇంకా రెండో టిప్ వచ్చేసి, మనము మసాలా ప్యాకెట్స్ కొనుకొచ్చుకుంటాం కదా అండి కర్రీస్లలో వేసుకోవడానికి. ఇవి ఓపెన్ చేసిన తర్వాత ముందులాగే క్లోజ్ అవ్వవు కదా, అలాగే ఓపెన్లో పెట్టేస్తే అవి స్మెల్ పోయి కొన్ని రోజుల తర్వాత అసలు టేస్టే ఉండదు, అప్పుడు పడేస్తూ ఉంటాము. అలాగే చూడ్డానికి అసలు బాగోవు, ప్లస్ ఫ్రిడ్జ్లో ఎక్కువ ప్లేస్ కూడా తీసేసుకుంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకున్నామంటే మీ మసాలాలు స్మెల్ అలాగే ఉంటుంది, అలాగే తక్కువ స్పేస్లోనే ఉండిపోతాయి. ప్లస్ చూడ్డానికి కూడా చాలా ఆర్గనైజింగ్గా ఉంటాయండి, చాలా నీట్గా ఉంటాయి. ఇవే కాదండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేశాను, అలాగే ఇక ముందు పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఇంటికి సంబంధించిన కొన్ని టిప్స్ ట్రిక్స్ కూడా చెప్తూ ఉంటానండి. కాబట్టి మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేసి ట్రై చేసి ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. వీడియోస్ అలాగే చూసి వెళ్ళిపోకోకుండా కామెంట్ చేసి లైక్ చేస్తే నాకు వీడియోస్ చేయడానికి కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుందండి, ప్లీజ్ అండి. ఇక మూడో టిప్ చూసేద్దాం. మనము రోజు గ్యాస్ గట్టుని క్లీన్ చేస్తాం, కానీ లైట్ని క్లీన్ చేయడం మర్చిపోతాం కదా. కనీసము 10-15 డేస్కి ఒకసారన్నా లైట్ని క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ముందుగా వేనీళ్ళల్లో ఇలా సాఫ్ట్ స్క్రబ్బర్ని ముంచి ఆ వేనీళ్ళన్నిటిని లైటర్కి మొత్తం పట్టియండి, ఎందుకంటే ఆయిల్ మరకలు అవన్నీ ఉంటాయి కదా, సో కొద్దిగా తొందరగా రిమూవ్ అయిపోతాయి అని చెప్పి. తర్వాత ఆ సాఫ్ట్ స్క్రబ్బర్లోనే కొద్దిగా కోల్గేట్ పేస్ట్ తీసుకున్నానండి నేను. ఆ పేస్ట్ తీసుకొని ఇలా బాగా రుద్దుకోండి. మీకు మురికి మరీ ఎక్కువ ఉందనిపిస్తే స్టీల్ స్క్రబ్బర్ తీసుకొనైనా రుద్దుకోవచ్చు అండి, అప్పుడు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక స్క్రూ టైప్ కానీ లేకపోతే ఇలా స్క్రూ డ్రైవర్ కానీ తీసుకొని లోపల సైడ్ ఉండే మొత్తం డస్ట్ని అంతా తీసేసుకోవాలండి. చూడండి బంక అసలు ఎలా ఉందో. దీన్ని నేను క్లీన్ చేసి చాలా మంత్స్ అయిపోయిందండి, అందుకే ఇలా ఉంది. చూడండి, ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇంకొద్దిగా పేస్ట్ తీసుకొని మొత్తం ఇంకొకసారి నీట్గా స్క్రబ్ చేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇంకా నాలుగో టిప్ వచ్చేసి, మనకు ఆయిల్ అయిపోయిన తర్వాత ఆయిల్ డబ్బా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ నింపుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ప్యాకెట్లోది ఒకేసారి ఫోర్స్గా వచ్చినప్పుడు ఆయిల్ డబ్బా బయటికి కూడా వెళ్ళిపోతుందండి ఆయిల్. అలాంటి ఇబ్బంది లేకుండా ఇలా పొడవాటి స్పూన్ ఆయిల్ డబ్బాలో వేసుకొని ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా స్పూన్ మీద వేసుకుంటే అస్సలు ఆయిల్ పక్కకే పడిపోదండి.